నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. నెల్లూరు జిల్లా కావలి, మహబూబ్ నగర్ వరకు వ్యాపించాయి. మరింత అడ్వాన్స్ అయినట్టుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వచ్చే 3 రోజులు ఆంధ్ర, తెలంగాణలోని పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం కనిపిస్తోంది. సాధారణ తేదీ కంటే 10 రోజుల ముందే తొలకరి పలుకరిస్తోంది. వ్యవసాయానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడుతుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగానూ, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీరం వెంబడి కొన్ని జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది ఐఎండీ. రైట్, నైరుతి రుతుపవనాల ఆగమనంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, వెదర్ రిపోర్ట్ ఏంటో మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు 24 గంటల్లో ఒక అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోతోంది. వీటి ప్రభావం కారణంగా వచ్చే వారం రోజులు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అదే దాని ప్రభావం కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది. ప్రస్తుతం మన దగ్గర జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఓవరాల్గా ఈ ఋతుపవనాల గమనానికి సంబంధించి ఈ సజ్జ ఏ విధంగా కొనసాగుతోంది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఒకటి, కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఋతుపవనాలు ఉత్తర దిశలో పురోగమనం చెందుతాయి. వాటికి సపోర్టింగ్ సినాప్టిక్ కండిషన్స్ ఉన్నట్టయితే అవి చురుకుగా ముందుకు కదులుతాయి. రాష్ట్రంలో ప్రవేశించక ముందు కేరళ తీరాన్ని 24వ తేదీన తాకాయి. ఈ నైరుతి ఋతుపవనాలు గడిచిన 2 రోజులు ముందుకు పురోగమించి ఈరోజు ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగా ఈరోజు నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ సూచిస్తుంది. అంటే ఈ నైరుతి ఋతుపవనాలు ఈ బ్లూ లైన్ ఉన్నంత వరకు విస్తరించాయి. అంటే రాష్ట్రంలో ఈరోజు కావలి, అంటే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న కావలి వరకు చేరుకున్నాయి. అంటే దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు ప్రవేశించాయి. అంటే సాధారణ తారీఖు 5వ తేదీ జూన్. కాబట్టి 9 నుంచి 10 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించాయి. అంటే సాధారణ డేట్ కన్నా ఒక 10 రోజుల ముందుగానే ఋతుపవనాలు రావటం వలన ఈ సంవత్సరం ఎటువంటి వర్షాలను ఆశించవచ్చు? తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది చాలా సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి, మాన్సూన్ ముందు వెనక తేదీ వల్ల మాన్సూన్ యొక్క పెర్ఫార్మెన్స్ డిపెండ్ అవ్వదు. అంటే మాన్సూన్లో పడే వర్షాలని అవి ప్రభావితం చేయవు. కాకపోతే మనకి ఒక వారం రోజులు 10 రోజులు ముందు వచ్చాయి కాబట్టి ఆ వర్షాలు బట్టి మీ అగ్రికల్చరల్ ప్లానింగ్ లేకపోతే మిగతా సెక్టోరల్ ప్లానింగ్ వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాన్సూన్ రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో మిగతా ప్రాంతాలని కవర్ చేసే అవకాశం ఉన్నది. ఈ వర్షపాతం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందండి? ఈ వర్షపాతం నేను చెప్పినట్లుగానే రాబోయే వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. 6 రోజులైతే కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈసారి అడ్వాన్స్ మాన్సూన్ కారణంగా ప్రణాళికలు వేసుకోవడానికి, ఏదైతే వ్యవసాయ ప్రణాళికలు కానీ లేకపోతే క్లైమాటాలజిక మార్పులను గుర్తించుకోవడానికి కానీ చాలా దోహదం చేస్తుందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. వాస్తవానికి జూన్ 5వ తారీఖు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన షెడ్యూల్ ఉంటుందో, ఇది రెడ్ లైన్లో ఇండికేట్ చేసేదంతా కూడా జూన్ 5వ తారీఖు రావాల్సి ఉంది. కానీ దానికన్నా ముందుగానే, అంటే దాదాపు 9 నుంచి 10 రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాలను ఈ ఋతుపవనాలు పలకరించాయి. మరోవైపు అల్పపీడనం ఏర్పడిన కారణంగా మాన్సూన్ మరింత అడ్వాన్స్ అవడానికి దోహదం చేసే వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే 5 రోజుల్లో కొన్ని చోట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా